పల్నాడులో వైసీపీ కీలక నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో జరిగిన పల్నాడు జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరికి మధ్యలో కాస్త ఊరట దక్కింది. అయితే కూటమి సర్కార్ దీనిని సుప్రీంకోర్టుకు ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన సుప్రీం కీలక నిర్ణయం ప్రకటించింది. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేస్తూ కీలక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లు కొట్టివేసింది. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్కు అర్హత లేదని సుప్రీం జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తేల్చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో సుప్రీం ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత విచారణకు సహకరించాలని షరతు పెట్టింది. అయితే సుప్రీం చెప్పినా పిన్నెల్లి సోదరులు విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించింది. దీంతో వీరి ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ వెంటనే అరెస్ట్ చేసేందుకు సైతం అనుమతిచ్చింది. వీరిని వెంటనే అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇవ్వాలన్న పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరి అని ధర్మాసనం తెలిపింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. పల్నాడు జిల్లా గుండ్లపాడులో 2 టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులపై ఈ ఏడాది మే 25న కేసు నమోదు చేశారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A6గా, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని A7గా చేర్చారు. అయితే ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం వరకు వెళ్లి వీరు ఊరట తెచ్చుకున్నారు. అయితే ముందస్తు బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తున్న కారణంగా ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో ఆ బెయిల్ కాస్త రద్దయింది.